నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ నందు గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మెట్ల సరళ, ఉప సర్పంచ్ జిసిఆర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా కోయిలకుంట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామాంజన్ పాల్గొని రక్తదానం చేయడం జరిగినది. అనంతరం ఆయన తేజ టీవీతో మాట్లాడారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గ్రామ పెద్దలు మరియు ఉప సర్పంచ్ జి సూర్యనారాయణ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా ఈఓఆర్డి గారికి మరియు ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సార్ గారికి, మరి ముఖ్యంగా ఈ రక్తదానం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా. ముఖ్యంగా ఈ రక్తదానం అనేది చాలా ప్రముఖమైనది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడినట్లుగా మనం భావించబడాలి. ఎందుకంటే మనకు సరైన టైంలో రక్తం లేక మన భారతదేశంలో చాలామంది రోడ్డు ప్రమాదాల్లో కానీ, తర్వాత ఏదైనా యాక్సిడెంటల్గా కార్మిక పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, అదేవిధంగా ప్రసూతి సమయంలో కానీ లేకపోతే ఇతర ప్రమాదాల వల్ల జరిగినప్పుడు అంటే ఈ రక్తం సరైన టైంలో అందక చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు బారిన పడినప్పుడు కానీ ఎవరు కూడా ప్రాణాలకి ప్రమాదం లేకుండా ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ రక్తదానాన్ని మనం నిల్వ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మనం పూర్వము. అట్లాంటి సందర్భాలు ఈ రక్తం అప్పటికప్పుడు దొరకదు కాబట్టి ఇప్పుడు మనం స్టోరేజ్ చేసుకునే నిమిత్తం మనకు ముందుగానే రక్తాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఆ రక్తాన్ని మనం ఉపయోగించుకొని వ్యక్తుల యొక్క ప్రాణాలని కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఒక వ్యక్తికి రక్తదానం ఇవ్వడం అనేది అంటే ఒక వ్యక్తి జన్మ ఇవ్వడం మన చేతిలో ఎవరికి ఉండదు. కాబట్టి పునర్జన్మ ఇచ్చే అవకాశాన్ని మనం రక్తదానం ఇవ్వడం వల్ల మనం కలిగించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన పెద్దలు, గ్రామ పెద్దలు సూర్యనారాయణ గారికి మరియు డాక్టర్లకు అందరికీ కూడా నా నమస్కారాలు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్త శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదానాన్ని చేసిన సిఐ రామాంజన్ సార్ గారికి మరియు అట్లనే ఈరోజు ఎంతోమంది ఈరోజు రక్తదానాన్ని ఇస్తున్న వారందరికీ పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇందాక సార్ గారు చెప్పినారు, జన్మనైతే ఇవ్వలేం కానీ పునర్జన్మనైతే ఇవ్వచ్చు. ఏదైనా రక్తము తక్కువ ఉన్నప్పుడు రక్తం రికవరీ కోసం రక్తం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఇంకా ఇతర కారణాల వలన రక్తం తగ్గినప్పుడు రక్తము అందించి పునర్జన్మ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలకు రక్తము కలెక్ట్ చేసి బ్లడ్ బ్యాంక్ ద్వారా సప్లై చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఏర్పాటు చేస్తామని డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి సవినయంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గ్రామ పంచాయతీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇవి నెక్స్ట్ నిరంతరంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాము.